తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఫామ్ హౌస్ కు తోలుకపోయిన కేసీఆర్, విలేకరులకు రైతు సూచనలు సలహాలు. చిట్ల సిద్ధయ్య పద్ధతిల పోరాటాలు, సమైక్యాంధ్ర కోసం ఎంపీల ఆరాటాలు. మాలీజ్ కొట్టబోతున్న మల్లన్న, పిల్లోలే అడ్డం వచ్చిన రాములమ్మ. మహిళల ఆత్మగౌరవమే మా పార్టీ అన్న చంద్రాలు, అమ్మాయితోని ఆడిపాడిన తెలుగు తమ్ముడు. వరంగల్ల సైకోగాని వీరంగం, మాట్లాడి సంధానించిన తీన్మార్. జెండాల కోసం కొట్టుకున్న బాబుల పార్టీలు, వీధి రౌడీ లెక్క తయారైన కార్యకర్తలు. మా మల్లన్న మీ అందరిని ఏడుకో తీసుకుపోతాడంట. పోండ్రి, ఎట్లానో నన్నైతే తీసుకుపోడు. అదే చూడుండ్రి, మీరన్నా చూడుండ్రి నా బదులు, సరేనా? ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కున్న పాపులారిటీ ఇంకా దేనికి లేదు. ఎందుకంటే చంద్రబాబు ఒక మాట అన్నా, మోత్కుపల్లి ఇంకో మాట అన్నా, ఆ మాట ఈ మాట అంతా ఫామ్ హౌస్ మీదకి వెళ్ళి మొదలు పెడతారు. కాబట్టి ఇంత కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఏడుంది, కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో ఏమున్నదో చూస్తారా? రాండ్రి, నేను చూపిస్తా. ఇగో మేదక్ జిల్లా జైదపురం దగ్గర ఉన్న ఇగో ఈ ఫామ్ హౌసే కేసీఆర్ సార్ది. మరి దీని రైతు ఏడున్నాడో కనిపిస్తలేడు. నాగలు కూడా కట్టిండో ఏమో. ఇగో గీడంగెవలో పోతున్నారు. కేసీఆర్ సారా? కాదు. గిట్లెందుకుంటాడు? క్రికెట్ ఎంపైర్ పెట్టుకున్నట్టు టోప్ ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? రైతు అంటే సంకల బనీని వేసుకొని లుంగి కట్టుకొని వర్రెలు మలుపుకుంటుంటాడు. ఓ అయ్యా, కేసీఆర్ సార్ ఇటెంకాలు వచ్చినాడు. అయ్యో పలుకుతూనే లేడు. ఓ పెద్ద మనిషి, కేసీఆర్ సార్ ఇటు వచ్చినాడు. అయ్యో అందులోన్నాడు. ఆయమి తొంగి చూడ పడితివి. ఇంతకు నువ్వేవలయ్యో? జర ఇటు దిక్కు తిరుగు చూస్తాం. మస్క కొడుతున్నది ఎవరులా? జర దగ్గరికి రాకొడుక, ఎవరో చూస్తాం. ఓయమ్మనే నువ్వేనా సారు? మేము నీకోసం ఎంకులాడుతున్నాం ఈ 60 ఎకరాల ఫామ్ హౌజులు ఏడున్నావని. అమ్మో, ఆ టోపీ చూడుండ్రి, యాహూ అట. మేము నీకోసం సర్చ్ చేస్తుంటే సర్చ్ ఇంజన్ నువ్వేమో నెత్తిలో పెట్టుకొని తిరగబడితివి. దాదా పొద్దుగూట్ల పడబట్టే. ఇగో మనోళ్ళని తోలుకొచ్చిన సారు తీన్మార్ వార్తలని. మీ ఫామ్ హౌస్ ఎట్లున్నదో జర చూపి సార్, చూస్తారట. అది చూడండి, కొట్టాలుగా ఇచ్చింది ఇటు అటు. ఇంకా ఇటు చూడండి, పెద్ద చెరువే తవ్వినట్టుండు నీళ్ళ కోసం. అగో ఇవేం చెట్లు సారు? ఒకసారి ఇటు చూపి. ఏంటి? అరే ఆలుగడ్డ. అమ్మో మంచిగానే ఉన్నది పంట. ఇక రాండి సారు, నిమ్మలంగా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు, ఈ వ్యవసాయం ఎట్లా సాగుబాటు అవుతున్నదో జర చెప్పు, మా రైతులు ఇంటరాట. ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ ఏ వే ఆఫ్ లైఫ్. అగ్రికల్చర్ అనేది ఒక పరిశ్రమ లాగా, ఇండస్ట్రీ లాగా కాదు. అది అగ్రికల్చర్ ఇస్ ఏ కల్చర్, అగ్రికల్చర్ ఇస్ ఏ వే ఆఫ్ లైఫ్. దాన్ని చాలా మంది చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. నీ చేన్ల పిట్టెలు రాకుండా మంచిగానే చేస్తున్నావు గాని, మరి తెలంగాణలో ఆలిన సీమాంధ్ర పిట్టెలను ఎవరు కొట్టాలి సారు? నువ్వు అందరిని ఎంటేసుకొని పాడి పంట కార్యక్రమం పెట్టుకుంటా కూర్చుంటే, టోపీ పెట్టుకొని తిరిగితే నువ్వే తిరుగుతున్నావని అనుకుంటారు. ఓ 2-3 బక్కపల్సోలను చూసి ఇట్లనే తెల్లబాటలు వేసి టోపీ పెట్టి అటు ఇటు నడిపి పంటకేం కాకుంటుంటది. కానీ ఈడ ఎవ్వరు నోరు వాని ఇష్టం వచ్చినట్టు తెలంగాణ మీద మాట్లాడుతున్నాడు. నువ్వు ఆడుంటే ఎట్లా సారు? ఇక ఆయనతో తెలంగాణ కా తొడిచినాక పోదుం కదా. విలేకరులు ఏం తప్పు చేసిండ్రని వాళ్ళని ఒక దినమంతా బంధించినవట ఫామ్ హౌస్ కాడ. జల్ది నడు, ఆ అసెంబ్లీ ఖాత ఏందో చూసుకో జరిసేపు అంటున్నారు సార్ జనం. చలికాలం పండుగ రాబోతుందబ్బా మళ్ళా. అసలు ఈ పండుగ లేకపోతే చలికాలం అంతా సప్పగా ఉంటుంది తెలుసా. అటు జనాలు ఇటు లీడర్లు కూడా టీవీలకి అతకపోయే పండుగ. ఏంది నువ్వు చక్కగా చెప్పొచ్చు కదా, ఏం కథలు పడుతున్నావా అని అనుకుంటారు కదా. అట్లా అంటే మాత్రం నేను చెప్పానంటే చూడండి. వాయిదా పడిన శీతాకాల సమావేశాలు మళ్ళీ మొదలు కాబోతున్నాయండోయ్. ఈ నెల 3వ తారీఖు నుంచి మళ్ళీ గొడవల పండుగ మొదలు కాబోతుంది. ఇక విభజన మీద మాట్లాడే వాళ్ళు, కలిసే ఉండాలని చెప్పుకునే వాళ్ళు అందరూ కలిసి స్పీకర్ సార్కు గాలాడకుండా చుట్టూ నిలబడి పకాడ్లు పట్టుకుని చెవి దగ్గరికి వచ్చి గోల్ చేయడం, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇక అందరూ ఎదురు చూస్తున్న తెలంగాణ బిల్లు మీద ఏమవుతుంది అనేదే ఉన్నది. కానీ ఈసారి బిల్లును తగలేయడానికి కిరసనాయిలు తెచ్చుకున్న, సింపెత్తానని గోల్డ్ పెంచుకుని వచ్చినా కూడా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే బిల్లు 23వ తారీఖు తర్వాత జేజమ్మలు దిగొచ్చినా సరే బిల్లు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఎన్ని బట్టే బాధేసాలు కట్టినా టీవీలలో పేపర్లలో పడ్డం తప్పితే ఎలగబట్టేది ఏమీ లేదు.
అరగంట వాయిదా వేస్తున్నానని స్పీకర్ సారు 3-4 గంటల తర్వాత రావడం ఈసారన్నా తప్పుతుందో లేదో మరి ఈసారి అసెంబ్లీ చుట్టూ ఉండే ఎంత నాటకాలు ఎవరు చేస్తారో ఏమో. ఈ శీతాకాలంలోని ఈ వేడి గొడవలు ఎప్పుడొస్తాయో, మరి ఇందులోనన్నా ఏమన్నా పనికొచ్చే విషయాలు మాట్లాడతారో లేదో. ఆ సార్ను తలుచుకుంటుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. ఆయన అన్న మాటలు వింటుంటే నాకే అసలు తిండి దిగుతలేదు తెలుసా, తినలేదు. బిర్యానీ చెప్పేది సేపైతుంది. అదే పాపం పడ్డ ఆయనకి అసలు ఒక్క ముద్దనన్నా దిగుతుందో ఏమో కదా. తినకపోతుండొచ్చులే. ఎన్నెన్ని మాటలు అన్నారు పాపా. ఇంత బాధలు కూడా చెప్పాలంటే నాతోనైతే లేదు. మీరేనుండ్రి, నాకు ఆకలి అవుతుంది. ఏం తిట్లు నీ బాంచ. నేనైతే ఉరిపెట్టుకునే చచ్చిపోదా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ అభిమానులు. శ్రీధర్ బాబు శాఖను మార్చినందుకు ఎన్ని తిట్లు తిట్టినరో చూడుండ్రి ముఖ్యమంత్రిని. పాల్వాయి సారు, నువ్వే మొదలుపెట్టు, నెత్తింటికెళ్ళి నడిచిన పెద్ద మనిషివి కాబట్టి. ముఖ్యమంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నా. తెలంగాణ ప్రజలను కవ్విస్తే ఇక్కడి నుంచి ఆ ఇల్లు అమ్ముకొని మళ్ళీ వాళ్ళ ఊరికి పోవాలి. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్ జైపాల్ రెడ్డి సార్కి ఇద్దాం. ఏమంటావు సారు, ముఖ్యమంత్రికి అట్లా చేయబైతే? రాజ్యాంగ ప్రక్రియకే అడ్డుపడాలని కుట్ర చేస్తుంది. ఎవరు రాజ్యాంగ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని ఆరోపించారో వారే అడ్డుపడుతున్నారు. సాల్వాటి చూస్తే ఇప్పుడు జానారెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే నిన్న స్పష్టంగా స్పందిస్తున్నాడు కాబట్టి వేసుకో సార్. ఇది కేవలం సీమాంధ్ర పెత్తనానికి ప్రతీక, నియంత్రిత ధోరణికి అద్దం పడుతుంది. మంచిగా చెప్పినావు. ఇప్పుడు రామబంటు హనుమంతుకి ఇద్దాం. సురువు చేయి సార్. ఇక ఇది సాడిస్ట్ వ్యవహారం, ఇది సాడిస్ట్. కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా బ్రదర్, నీదేం నినర్రా బాబు, నిన్నెవ్వడు నమ్మడురా బాబు. నువ్వు మోర్ డేంజర్. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో నువ్వు ఎక్స్పర్ట్ ఉన్నావు. ఇక ఎవరెవరు ఉన్నారో అనేటోళ్ళు అంతా ధనదాన అనుండ్రి ముఖ్యమంత్రిని. టైం తక్కువ ఉన్నది. మొన్నటిదాకా వీడు ఒక పిచ్చోడు అనుకున్నాం, కిరణ్ కుమార్ రెడ్డి ఒక పిచ్చోడు అనుకున్నాం. ఇప్పుడు పిచ్చితో పాటు శాడిస్ట్ గా ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఈ రోజు నాకు అధికారం ఉన్నది కాబట్టి నేను ఏమన్నా చేసుకుంటాను మాట్లాడుతున్నాడు. నీ మూర్ఖత్వానికి ఇది తార్కాణం, ఇది పరాకాష్ట. ఈ దీంతో తెలిసిపోతుంది నువ్వు ఎంత మూర్ఖుడువో. విన్నారా? ఇంత మందిలో ఒక్కలన్నా మెచ్చుకున్నారా ముఖ్యమంత్రిని? ఇన్ని మాటలు అన్నాక కూడా కుర్చీలో కూర్చుంటే ఏమన్నా సిగ్గు శరం ఉన్నట్టా లేనట్టా అని జనం కూడా అనుకుంటున్నారు. ప్రజల వద్దకు పాలన అన్న ముచ్చట మళ్ళా యాదొచ్చినట్టుంది మన చంద్రబాబు సార్కు. అప్పుడంటే అంతమంది జనాలు సార్ను కలిసి తక్లీఫ్ అవుతుంది కాబట్టి ఆ పథకం పెట్టిండు. కానీ ఇప్పుడు సార్ దగ్గరికి ఒక పురుగు కూడా రాకపోయే వరకల్లా సారే ప్రజల వద్దకు పోతుండు. దీన్నే అంటారు అదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని. ఇటోకలు అటోకలు బుర్రకథ డప్పు కొట్టేటోళ్ళు తప్ప చంద్రబాబు సార్ మీటింగ్ లో తతిమై అన్ని ఉన్నాయి. నిన్న మహిళా సదస్సు అని ఒక సభ పెట్టిండు కాటేదాని కాడ. ఇక చూడండి ఎట్లా ఒగిడిపించుకున్నాడు ఆడోళ్ళతోని. మాకు అంతది మంచి కావాలి. వంట ఇంటి కుందేళ్లు కాకండి, బయటికి రండి, అందరూ మంచి చెడ్డ అనుకోండి. మీరు మా అక్క చెల్లెళ్ళని ఎంతో మనల్ని భావించిండు. ఇప్పటికైనా కూడా మన తెలుగుదేశం మనకు వచ్చినట్టయితే మనం ఎంతో శ్రమపడి మనం ముందుకు తెచ్చుకోవాలి. విన్నారా? అటు జగన్మోహన్ రెడ్డి ఏమో చెంపల్ని ఊరుకుంటా ఆలతానికి పోయి గొప్పలు చెప్పుకుంటుంటే ఈ ఎన్టీ రామారావు వాళ్ళడు అందరిని ఒక్కతానికి పిలిచి పొగిడిపించుకుంటున్నాడు. ఓ దిక్కు జనం పొగుడుతుంటే ఇంకో దిక్కు అయ్యమారాజు ఏం చేస్తున్నాడో చూడుండ్రిగా. మంచిగానే అద్దసేరు గిలాసల పోసుకొని జుర్రుకుంటా తాగుతున్నాడు ఛాయ. బాగానే ఉన్నది కానీ ఈ ఆడోళ్ళ మీటింగ్ పెట్టి గొప్పలు ఇప్పుడు చెప్తున్నావు తాత. మరి అదే ఆడోళ్ళు అంగన్వాడీ మహిళలు అయ్యా జీతాలు పెంచు సారు పూట గడుస్తలేదని హైదరాబాద్కి వస్తే ఏం చేసినావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? గుర్రాలతో దొక్కియలేయాలని మర్చిపోయినవా? ఇవాళ మహిళల చైతన్యం మన్ను మాచాడమని మాట్లాడుతున్నావు అని అనుకున్నారట కింద కూర్చున్నోళ్ళు కొంతమంది. తరిమి కొట్టించిండు ఆయా ఆడోళ్లను. ఆడోళ్ళు నిమ్మలంగా ఉండు ఇష్టం లేదనో ఏమో. అప్పుడు రాష్ట్రం అంతా కోటర్ సీసాల దుకాణాలు బంద్ అయితే ఈసారే కదా దగ్గరుండి తెరిపించిండు. తాగినోడు నచ్చినంత దాగుండ్రి గాని చెప్పింది ఈయన కాదా అని అనుకున్నారట ఇంకా కొంతమంది ఆడోళ్ళు. ఇవాళ శుద్ధ పూస లెక్క వైనాలు పోకుండా మాట్లాడుతున్నాడని తెలుగుదేశం తమ్ముళ్లే గుసగుస పెడుతున్నారట. అందరు ఇట్లా అనుకుంటున్నారు. మరి చంద్రబాబు సార్ ఏమంటాడో అడుగుదాం. నువ్వేమంటావు సారు? మళ్ళీ మా తెలుగింటి ఆడపడుతులు ఎవ్వరు కూడా బాధపడకుండా మీకు ఒక అన్నగా నేనుంటానని చెప్పడమే కాదు చేసి చూపించడానికి వచ్చాను. చూసిండ్రా?
చంద్రబాబు సార్ మహిళల గొప్పతనం గురించి చెప్తున్నాడు. అయ్యా చంద్రాలు, గీనను గుర్తుపట్టినవా? మీ పార్టీ లీడరే. కొత్త సంవత్సరం వేడుకలు పెట్టి మహిళలను ఎట్లా గౌరవిస్తున్నాడో చూడు. గుర్తుపట్టినావా? ఇంతకు కనిగిరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి బాబురావు ఈయన పేరు. అయ్యా ఇప్పుడు చెప్పు నాయన, ఏమంటావో? డాక్టర్ సంఘాలు గాని అదే మరి ఆపు నాయన ఆపు, మళ్ళా మొదలు పెట్టినావా రామాయణం? ఇక ఉంటావు నాయన. ఇగో కదిలిస్తే ఇట్లా మాట్లాడుతున్నాడమ్మా నిన్నయాల చంద్రబాబు గారు. ఏం చేస్తాం, ఇంకా జరని రోజులు ఓడ్చుకోండి మరి. మా మల్లన్న నిన్నటికే మాల తీసేసిండంట. ఇక ఇలా తెల్లారగానే ఆఫీస్కి వచ్చిండంట. మరి అన్ని నిమ్మలం చేసుకొని మంచిగా వచ్చిండు. ఏం చేస్తున్నాడో ఇంతకు చూద్దాం ఒకసారి. మల్లన్న హ్యాపీ న్యూ ఇయర్. అగో మల్లెటో పెట్ట సదిరిండు. ఓ మల్లన్న, ఏ మల్లన్న, ఏం పుట్టిందమ్మా అట్లా పడిచివో? నాకేం పుట్టిందన్న సంగతి తర్వాత చెప్తా గానీ ఎడుకో పెట్ట చదువుతున్నావేంటి? జర పని మీద పోతున్నా. అదే రాజా, ఏం పని? నీ పని ఏందో చెప్పి పాడు కావచ్చు కదా. ఈ పాడు గాను పిల్లి ఎదురైనట్టే ఉన్నది నా కథ. ఏం చెప్పాలి నీకు? ఏడికి పోతున్నావో చెప్పు మల్లన్న. పోతున్నా అట్లా వాడి. అదే ఎట్లా వాడి? మా ముఖ్యమంత్రి సార్ క్యాంప్ ఆఫీస్ కు. ఎందుకు? శుభాకాంక్షలు చెప్పొస్తావా? కాదు. మరి ఎందుకోసం పోతున్నావు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కి? ఇను వర్రకు మా ముఖ్యమంత్రి సార్ కు మాలిష్ చేద్దామని పోతున్నా. మాలిషా? అవు. ఆయనకు మాలిష్ ఎందుకు ఇప్పుడు? అరే నీకేమెరక? ఒకరు ఎట్లా తిడుతున్నారా? ఎరికేనా మా సార్ను? ఏం తిట్టిండ్రు? కేసీఆర్ అంటున్నాడు మా ముఖ్యమంత్రి కాడ ధమాకున్నదా అంటున్నాడు. అంటే ఆయన ఒక్కడంటే ఏమని అనుకోవచ్చు కానీ బుడ్డపోరం కాడికి మొదలు పెడితే నిన్న మన జానారెడ్డి దాకా అందరు మా ముఖ్యమంత్రి సార్ను పిచ్చోడు అంటున్నారు. అయ్యో అవునా? ఇంకా అదే కాదు, మా సార్ కట సిగ్గు శరమే లేదట. కాదు మల్లన్న, ఇంతకెందుకు తిడుతున్నారు మీ ముఖ్యమంత్రి సార్ను? పిచ్చి పిచ్చి చేస్తున్నాడని. ఆయన తిడితే నీకేంది? ఏం మాట్లాడుతున్నావు? మా అభిమాన లీడర్ని పట్టుకొని తిడితే నేను ఎట్లుకుంటా చెప్పు? మా సార్ కంటే సిగ్గుచరం లేకుండొచ్చు, నాకన్నా లేదా? ఓహో, అంటే మీ సార్కి లేదా నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా? మనసులు అనుకున్నా కానీ బయటికి చెప్తానా? మా సార్కు సిగ్గుచరం ఉన్నదనే చెప్తా. మరి ఇప్పుడు ఏం మాలిష్ చేస్తావు? కేసీఆర్ సార్ అన్నాడు కదా మీ ముఖ్యమంత్రి ధమాకున్నదా అని. ఇంతకున్నదా మల్లన్న? ఉన్నది కానీ నిన్నయాల సగగా పనిచేస్తలేదు రామలమ్మ. ఏ మాట కా మాటని చెప్పుకోవాలి. మోకాల మీదకే 4 సర్పులు మాలిష్ ధరిస్తే చక్కగా అవుతుందేమో అని చూస్తున్నా. ఏంటండి మోకాల మీద మాలిష్ చేస్తావా? అవును. నీ దమాక్ పాడుగాను. మీ దమాకన్నా చక్కగా ఉన్నదా ఫస్ట్ అని చెప్పు. ఏమైంది రామలమ్మ? అరే ముఖ్యమంత్రి సార్కు మోకాలు ఉంటదా దమాకు? గడవాలి చేస్తా అంటావు? ఏదో నోరు జారి అన్నది గాదానికి తప్పు పడతావా నువ్వు? సరే గాని ఇంకొకరు కూడా ఒక మాట అన్నారు కదా. ఏంది? ముఖ్యమంత్రి అంటే దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది అన్నారు కదా. ఎవరాళ్ళు అన్నోళ్ళు? ఓహో, నేను కాదు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సార్ అన్నాడు కదా. అనుకోంతి. అయినా నేను వేడి నీళ్లు కాగబెట్టమని పని చెప్పిన. దేని నీళ్ళు ఎందుకు మల్లన్నా? మా సార్ మీద పోసి చూస్తా. అట్లెందుకు పోసినావంటేనేమో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పిన ముచ్చట తప్పు అవుతుంది. ఒకవేళ ఏం సపోర్ట్ చేయకపోతే ఇంకేముంటది రాములమ్మ, వాన పడ్డట్టే కదా. అజ్జరే గాని మరి ఇప్పుడు పోతే పునర్దర్శనం ఎప్పుడో? ఇప్పుడు పోనిస్తే ఎప్పుడొచ్చే చెప్తా. అంత అర్జెంట్ ఉన్నదా ఇప్పుడు? అయ్యో అవును రాములమ్మ, ఈ శుక్రవారం సంధి అసెంబ్లీ సురువు అవుతున్నది కదా. ఇప్పుడు మాలీస్ కొట్టకపోతే మళ్ళీ అడిగి పోయి ఏమటమైన మాటలు మాట్లాడతాడు. ఓహో, నువ్వు ఆ టెన్షన్ ఉన్నావా? సరేతి ఇగో అట్లనే నువ్వు కూడా పడుతున్నా చేపించుకో. మళ్ళీ వచ్చినాక చెప్తాను ఈ సంగతి. పో.